మీరు ఒప్పుకున్న థింగ్ ఏంటంటే కొన్ని అంటే స్పెసిఫిక్‌గా 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో గాని, లేదంటే 'నేను లోకల్' సినిమాలో గాని, కొంచెం ఈ హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టే సీన్స్ అది కొంచెం ఎంత కమర్షియాలిటీ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట కాన్షియస్ డెసిషన్ అనేది ఉండిందా అది? ఆ! ఉంటది సార్. అంటే ఒక్కటి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పాలంటే ఎవ్ ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క అప్రోచ్ ఉంటది సార్ అమ్మాయిల పట్ల. నేను స్టార్టింగ్‌లో కొంచెం హార్ష్‌గా వెళ్తా. హార్ష్‌గా అంటే ఎలాగైనా కావాలి ఆ పిల్ల అనడానికి వాడు ఏ ఎదవేషాలేస్తాడు. రెగ్యులర్ నార్మ్స్‌లో మన అమ్మాయిలతో ఏం మాట్లాడమో అవన్నీ మాట్లాడిస్తా. బట్ అదే అమ్మాయి కోసం వాడు సెకండ్ హాఫ్ మొత్తం నానా అన్నీ వాడు దాని కోసమే పడతాడు. వాడు ఏడ్చినా, ఆడు కింద పడినా, ఏం చేసినా, లెగిసినా అదే అమ్మాయి కోసం పడతాడు. ఇప్పుడు అది మీరన్నట్టు డైనమిక్స్‌లో భాగమే సార్. ఎవడైతే వి వీడికి బాధ్యత ఉందా ఇంత అని ఫీల్ అయినోడు బాధ్యత తీసుకోవడంలో కూడా ఒక యాంగిల్. హ్మ్. ఇప్పుడు వీడు ముందు నుంచి నిజాయితీగా నాకు మీరంటే చాలా గౌరవం అండి. లాస్ట్ టైమ్ మీరు దీపం పెడుతున్నప్పుడు నాకు చాలా అనిపించింది. అదే దీపం మా ఇంట్లో పెడితే బాగుండు అనిపించింది. ఈ టైప్‌లో ఫస్ట్ నుంచి అదే ఉందనుకోండి సార్. సినిమా చివరిదాకా అదే ఉంటది. కరెక్టే అది. హ్మ్. సో, అది నేనేమంటాను మన సినిమా ఎక్కడ ఆపుతున్నామో బట్టి మనం ఎక్కడ మొదలుపెట్టాలి. అది ఇది ఇది అన్‌సెడ్ ఆర్క్ ఇది. మనం స్పెసిఫిక్‌గా ఒక ఆర్క్ లాగా కాపోయినా ఎవడైతే ఇప్పుడు సినిమా చూస్తాం వల్ల అమ్మాయిని చూసి ఏంటే గీంటే అన్నవాడు నువ్వు అది ఆ పిల్ల హాస్పిటల్‌లో ఉంటే ఇటు రోడ్డు మీద పడి ఏడుస్తాడు. అక్కడికొస్తాడు. ఈ లవ్ వదిలేస్తాడు. ఏదన్నా చేస్తాను. ఎవడినన్నా పట్టుకుంటాను. పిల్లని బతికించండి సార్. అక్కడి వరకు వీడిక్కడ మొదలెట్టినోడు అక్కడి వరకు రావాలంటే ఆ జర్నీ ఒకటుంటది చూసారా? మీరు మీరు మళ్ళీ చూడండి. సినిమా స్టార్టింగ్ 5 సీన్‌లో ఉన్నట్టు హీరో, 5 సీన్‌లో బిహేవ్ చేసినట్టు హీరో, చివరిదాకా కంటిన్యూషన్‌గా ఏ 5 సీన్‌లోను అలా ఉండడు సార్. మీరు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకి ఆ అమ్మాయి ఈడికి ఓకే అయ్యి ఉంటది కదా! లవ్ చేసింది ఓకే అని. ఆ ఓకే అయిన అమ్మాయితో ఈడు ఫస్ట్‌లో బిహేవ్ చేసినట్టు ఇప్పుడు బిహేవ్ చేయడు. హ్మ్. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉండుంటే ఆ అమ్మాయిని ఆడు ఎలాగన్నా మాట్లాడొచ్చు. పడిపోయిన అమ్మాయితో మనం ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. నాలాంటి గాలోడికి ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి వచ్చిందన్న బాధ్యత మీరు వద్దన్నా కనిపించినా కనిపించకపోయినా సినిమాలో అయితే డెఫినిట్‌గా పోర్ట్రే చేస్తాం. హ్మ్. ఫస్ట్ 5 సీన్‌లో ఉన్నట్టు నెక్స్ట్ 5 సీన్‌లో హీరో ఉండడు సార్. మీరు కొలతేసి చూసుకోండి. నెక్స్ట్ 5 సీన్‌లో ఉంటాడు. నెక్స్ట్ 5 సీన్‌లో ఉండడు. అతను ఆ అమ్మాయికి ఇచ్చే గౌరవం, ఆ అమ్మాయి కోసం పెట్టే ఎఫర్ట్స్‌లో మార్పు అలా ట్రాన్సిషన్ వస్తదది. ఓకే.